హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేయబోతున్నారు మీరు? వంకాయతో పెరుగు పచ్చడి చేస్తున్నాను. కొంచెం సమ్మర్ స్పెషల్ గా ఉంటుంది కదా, పెరుగు బేస్ చాలా ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు ఈ సమ్మర్ లో. అవును. సో ఇలా వంకాయతో చాలా బాగుంటుంది. ఓకే మరి వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ, బట్ అంటే వంకాయతో చేసుకుంటాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఏంటంటే ముందుగా వంకాయకి కొంచెం భర్త బేగన్ లాంటివి తీసుకున్నారు, కొంచెం పెద్ద వంకాయ తీసుకోవాలి. సో దానికి పైనుంచి మొత్తం స్కిన్ మొత్తం కూడా మనం ఆయిల్ అప్లై చేసేసి నిప్పుల పైన కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత పైన తొక్క తీసేసి లోపల గుజ్జు కొంచెం మెదిపి పెట్టేసుకోవాలి. సో మనం కొన్ని రకాల వంకాయ పచ్చడికి చేసుకుంటాం కదా, ఆ టైప్ లో అలా నేను రెడీ చేసి పెట్టేసాను ముందుగా. సో వంకాయని కాల్ చేసి పైన పొట్టు తీసేసి గుజ్జు రెడీ చేసుకున్నాం. దీనికి కొంచెం టైం పడుతుంది ఈ డిష్ లో. ఓకే. సో మిగతాదంతా కూడా ఫాస్ట్ అది రెడీ చేసుకోవడం మనకి టైం. సో మెయిన్ ఏంటంటే కొంచెం నిప్పుల పైన కాల్చుకుంటే టేస్ట్ కొంచెం ఇంకా ఎక్కువగా వస్తుంది, నేచురల్, అది బాగుంటుంది. సో ఇప్పుడు అందుబాటులో ఎవరికి కూడా అలా పెట్టుకోవట్లేదు కాబట్టి స్టవ్ మీద కాల్ చేసుకుని మనం సేమ్ అలా తొక్క తీసేసి గుజ్జు రెడీ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకి పెద్ద వంకాయ దొరకపోయినా చిన్న వంకాయల్లో కొంచెం పెద్ద సైజ్ అయినా కాల్చుకుని ఇంకా మనకి అందుబాటులో ఉన్నవి వాటితో చేసుకోవచ్చు. సో ఎలాంటివైనా పర్లేదు. సో నల్ల వంకాయలైనా ఏదైనా పర్లేదు. ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో మనం పెరుగు పచ్చడిలా చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం దగ్గరకుంటేనే బాగుంటుందేమో కదా. మామూలుగా ఇట్లా మజ్జిగ వంకాయ చేస్తుంటారు, అదే పెరుగు పచ్చడిలో కాకుండా అదేంటి పెరుగు పులుసు లాగా చేస్తుంటారు కదా. పులుసులా కాకుండా ఇది కొంచెం దగ్గరకే వస్తుంది. సో దాంట్లో అయితే అన్ని వెజిటబుల్స్ కలిపి వేసేస్తుంటారు కదా. పోపు దినుసులు. ఓకే. కొంచెం చిట్పట్లాడేటప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా కరివేపాకు. పచ్చిమిర్చి ఘాటుతో కూడా కొంచెం బాగుంటుందండి ఇది. సో దీంట్లో గుజ్జు, వంకాయ గుజ్జు. సో దీంతో పాటుగానే కొద్దిగా పసుపు, సరిపడా అంటే మనకు పెరుగు కూడా ఎంత తీసుకుంటున్నామో చూసుకొని దానికి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం, లేకపోతే చివరాకరినైనా మనం పెరుగులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో పసుపు కూడా మనకి చాయిస్ అండి, కొంచెం ఇది లైట్ గా మనకి ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది. అలా కాకుండా కొంచెం వైట్ గానే కావాలనుకుంటే పసుపును అవాయిడ్ చేసేసి మిగతాది సేమ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం వేగాలండి, అంటే పోపు అంతా కూడా గుజ్జుకు పట్టేస్తే బాగుంటుంది. వేగాలి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. సరేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జామకాయను పేదవాడి యాపిల్ అంటూ ఉంటారు, చౌకగా లభిస్తుంది, అలాగే మన దగ్గర బాగా దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు జామకాయ తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం దూరం అవుతుంది. అంతేకాకుండా చిగుళ్ళకి దంతాలకి రక్త ప్రసరణ బాగా జరిగి చిగుళ్ళు దంతాలు బాగా గట్టిపడతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో పెరుగు. సో ఇది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సో పెరుగు పచ్చడి కాబట్టి. సో సమ్మర్ లో కొంచెం ఎక్కువ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఆ వేడి వేడి అన్నం కూడా తినబుద్ధి అవ్వదు, అంటే బయట వేడికి కొంచెం అసలు పోదు. ఇలాంటివి ఏంటంటే మామూలు సీజన్లలో కొంచెం మసాలాలు అవి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం వీక్ లో 2-3 టైమ్స్ అయినా. సో ఈ సమ్మర్ లో ఆ మసాలా కూడా తినలేం కాబట్టి వాటి ప్లేస్ లో వీటిని మనం రీప్లేస్ చేసేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి దీనికి తగ్గట్టుగా మనం కూడా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇది వరకు అట్లాగా ఏది పడితే అది తినేస్తే అంటే బాడీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కొద్దిగా కొత్తిమీర. సో టోటల్ అంతా కూడా డిపెండ్స్ ఫుడ్ మీదనే ఉంటుంది కదా, మనం తీసుకునే ఫుడ్ మీద అదే మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది తయారు చేసుకున్నప్పుడు మెయిన్ గా ఏంటంటే దీని కాంబినేషన్ ఉప్పుడు పిండి అండి. సో కొంచెం పొడి పొడిగా అది చేసుకుంటాం కదా,
సో అలా కాకుండా మామూలు రెగ్యులర్ మనం తీసుకునే రైస్ తో అయినా తీసుకోవచ్చు, లేదా రోటీ చపాతీతో కూడా బాగానే ఉంటుంది. కొంచెం మనకి ఇలా థిక్ గా ఉంటుంది కదా. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. కొంచెం ప్లెయిన్ పరోటా లాంటివి ఏమైనా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దాంట్లో కూడా బాగుంటుంది, ఎందుకంటే కర్డ్ మంచి కాంబినేషన్ కదా పరోటాకి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ గుజ్జు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో వంకాయ మిశ్రమం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ. వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం చూసారు కదండి. తీసుకోండి రాజు గారు. వంకాయ చాలా బాగా బ్లెండ్ అయింది కదా ఎస్, ఆ పెరుగు కాంబినేషన్ లో. అంటే యూజువల్ గా మనం మజ్జిగ పులుసు అది చేసుకున్నప్పుడు కూడా మిక్స్డ్ వెజిటబుల్స్ లో వంకాయ కూడా యాడ్ చేస్తూ ఉంటాము, కానీ అందులో అన్ని ఉంటాయి. ఇక్కడ మిక్స్డ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఓన్లీ అది తీసుకున్నాం, అది కూడా మనం కాల్చిన వంకాయ. సో ఆ ఘాటు తెలుస్తుంది, స్మోకీ ఫ్లేవర్. అంటే ఆ కాల్చిన వంకాయకే డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది కదా. అవునండి, చాలా బాగుంది. అంటే ఇట్లా ఈ టెక్స్చర్ లో కూడా మనకి ఏదైనా చపాతీ, అన్నం దేనికైనా కూడా సూపర్ గా సెట్ అయిపోతుంది. అవునండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి.